ఈ క్వశ్చన్ కొలిజన్స్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఏమంటే ఒక మెటల్ బాబ్ ఉంది, దాని యొక్క మాస్లెస్ స్ట్రింగ్ తో సస్పెండ్ చేశాడు. దాని లెంత్ క్యాపిటల్ ఆర్. 60 degrees యాంగిల్ వర్టికల్ తో చేస్తూ ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ నుంచి రిలీజ్ చేశాడు అనమాట. ఇలా రిలీజ్ చేసినప్పుడు ఈ మెటల్ బాబు ఎం మాస్ ఉన్నది ఎగ్జాక్ట్ గా వర్టికల్ దగ్గర ఉన్న ఇంకొక బాల్ బిని కొలైడ్ అయింది అనమాట. దాని మాస్ వచ్చి m/2. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే కన్నా ఈ కొలిజన్ ఎలాస్టిక్ కొలిజన్ అయితే ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద బాబ్ అంటే వీడి యొక్క వెలాసిటీ కొలిజన్ జరిగిన తర్వాత ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకేనా, వీళ్ళు ఇనిషియల్ గా ఈ బాబు ఎంత వెలాసిటీతో వస్తూ ఉంటుందంటే కన్నా ఫ్రీ ఫాల్ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది. అంటే మీ ఫ్రీగా రిలీజ్ చేశాడు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఎలా ఉంటుంది అంటే 0 ఉంటుంది. ఈ 0 అనే వెలాసిటీతో ఈ హెచ్ హైట్ నుంచి ట్రావెల్ చేస్తూ బి అనే దాంతో కొలైడ్ అయింది. సో దానికోసం నేనేం రాస్తున్నాను, ఈ బి అనే బాల్ ని ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ V1 అనే స్పీడ్ తో కొలైడ్ అయిందని అనుకుంటా. వి అనే స్పీడ్ తో కొలైడ్ అయింది అనుకుంటా. ఓకేనా, అయితే ఏమని రాయాలా, ఫ్రమ్ v² - u² = 2gh. హెచ్ అంటే ఏంటంటే ఈ ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో యాంగిల్ 60 degrees, అడ్జసెంట్ సైడ్ r-h, హైపోటెన్యూస్ క్యాపిటల్ R. cos θ రాస్తే ఏమొస్తుందంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీని నుంచి హెచ్ వాల్యూ ఎంత వస్తుందంటే r × 1 - cos θ వస్తుంది. cos 60 degrees ఎంత అంటే 1/2. యాంగిల్ 60 degrees కాబట్టి వర్టికల్ చేసి ఇచ్చాడు. r × 1 - 1/2 ఇట్ ఈస్ అగైన్ 1/2 మీన్స్ టోటల్ r/2 అవుతుంది అనమాట హైట్. ఓకేనా, సో ఇంత హైట్ నుంచి అది వచ్చి ఇంత కొలైడ్ అయింది. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ 0. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేపాటికి వెలాసిటీ v1 ఉందనుకోండి. సరే, v1 ఎంత, v ఎంత ఇనిషియల్ గా ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో mgh ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్కి వచ్చేపాటికి ఆ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయి ఉంటుంది, 12mv². ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారము రాసిన ఈక్వేషన్. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి మనం ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు, మాస్ క్యాన్సిల్ చేయొచ్చు. దెన్ v² = 2 ఇతల పక్కకు వస్తే 2gh. సో ఇది v² వాల్యూ. ఓకే, ఈ హెచ్ బదులు నేను r/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2gr/2 టోటల్ ఇట్ గివ్స్ gr అంటే v వాల్యూ √gr అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఈ బాల్ బి అనే బాల్ని ఎలాస్టిక్గా కొలైడ్ అయినప్పుడు కొలిజన్ జరిగిన తర్వాత వాటి యొక్క వెలాసిటీస్ నేనేమనుకుంటానంటే v1 v2 అని రాస్తా. ఆఫ్టర్ కొలిజన్ వెలాసిటీస్ ఏమని రాస్తున్నానంటే ఏ వెలాసిటీ v1 అని, బి వెలాసిటీ v2 అని అనుకుంటా. కొలిజన్ జరగకముందు ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉండే, v ఉండే, వాడు √gr ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, బి అనేవాడు వేస్ట్ లో ఉన్నాడు, వాడి వెలాసిటీ 0. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ప్రకారము కొలిజన్ జరగకముందు ఎంత లీనియర్ మొమెంటం ఉందో అంటే స్మాల్ m ఫస్ట్ మాస్ ఇంటూ వెలాసిటీ v తో స్ట్రైక్ అయినాడు ప్లస్ సెకండ్ మాస్ m2 ఇనిషియల్ వెలాసిటీ వాడికి 0. కొలిజన్ జరిగిన తర్వాత ఏ అనేవాడు మాస్ m ఇంటూ స్పీడ్ v1 ప్లస్ సెకండ్ బాడీ మాస్ m2 వెలాసిటీ v2. ఓకేనా, సరే ఇక్కడ మాసెస్ అన్ని క్యాన్సిల్ చేసేస్తే ఇంకేం మిగిలింది, v + 0 ఈజ్ ఈక్వల్ టు v1 + v2/2. రైట్, ఈ ఈక్వేషన్ ఏమనుకుందాం అని అంటే నెంబర్ 1 ఈక్వేషన్ అని అనుకుందాం. కొలిజన్ ఎలాస్టిక్ కాబట్టి మనం ఏమని రాయొచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ని కొలిజన్ ఎలాస్టిక్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాల్యూ ఎంత అని అంటే 1 అనమాట.
అంటే అర్థం ఏమి, స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1 బై u1 మైనస్ u2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు u1, ఫస్ట్ దాని యొక్క స్పీడ్ v, సెకండ్ రెస్ట్లో ఉంది. ఓకేనా, అంటే మనకి ఏం ఈక్వేషన్ వస్తుంది, v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు ఓకే v మాత్రమే. ఈ ఈక్వేషన్ ఏమనుకుందామంటే సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఏమి అడిషన్ చేసేసి ఈ రెండింటిని సింపుల్గా ఫస్ట్ LHSలో ఏముంది, v ఉంది, ఇక్కడ కూడా ప్లస్ v ఉంది, రాసేసేయండి. అండ్ v1 ప్లస్ v2 బై 2 ఇటు పక్క అయితే ప్లస్ v2 మైనస్ v1 ఉంది. ఇక్కడ మైనస్ v1 ప్లస్ v1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది మనకి, 2v విచ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ 3v2 బై 2. ఓకేనా, ఈ v2 ఏమవుతుంది టోటల్గా అంటే 4v బై 3 అవుతుంది. ఈ వాల్యూని తీసుకుపోయి నువ్వు ఈ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేయి, లేదా ఈ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ v1. మనం కనుక్కోవాల్సినది v1నే, రైట్. సబ్స్టిట్యూట్ చేద్దాం దేంట్లో, ఇదే ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. సార్ v2 4v బై 3, ఈ v ఇవతలకి వస్తే మైనస్ v అవుతుంది, ఇది అవతలకి పోతే ప్లస్ v1 అవుతుంది. సో మైనస్ v ఈజ్ ఈక్వల్ టు v1 implies v1 ఈజ్ ఈక్వల్ టు v బై 3. వాట్ ఈజ్ v, ఇంతకుముందే మనం ఫైండ్ అవుట్ చేసాం v వాల్యూ ఎంత అని అంటే √gr. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది అంటే √gr డివైడెడ్ బై 3. దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ ఫర్ ఫస్ట్ బాడీ.